గనుక నీకు అవమానము కలుగకుండా ఉన్న ఒక్కడే అవమానం కలగజేస్తే మన పరిస్థితి ఏం కావాలి? ఆల్రెడీ మనుషులు అవమానపరుస్తున్నారు నిన్ను, కన్నోలు నిన్ను అవమానపరుస్తున్నారు, నీ బంధువులు, నీ పిల్లలు, లోకం. ఇలా అవమానానికే మనం బాధ తట్టుకోలేకపోతాం. ఉన్నవాడు కూడా మన అవమానపరిస్తే ఎట్లా? అందుకే నేను అవమానపరచను. అబ్రహాం, నేను అవమానపరచను, నేను అసలు అవమానపరచను. మనకు ఒక వాగ్దానము కలదు, ఒక వాగ్దానం మనకి కలదు. అబ్రహాముని దేవుడు సిగ్గుపరచలేదు, అబ్రహామును దేవుడు అవమానపరచలేదు. ఆ దేవుడే ఈ రాత్రి స్వయమున నీ కళ్ళలో కనులు పెట్టి మాట్లాడుతున్నాడు. ఆయనను అవమానపరచలేదు, నిన్ను కూడా నేను అవమానపరచను. అవమానపరచడే. మనుషులు అవమానపరుస్తారు, మనుషుల నోటికి వచ్చినట్టు తిడతారు, మనుషులు నిన్ను అసూయ వలన లేనిపోయిన మాటలు మాట్లాడతారు, కానీ ప్రభు మాత్రం నిన్ను అవమానపరచాడు. వాళ్ళు ఎంత మాట్లాడితే రెట్టింపు కృపనిచ్చి నిన్ను అద్భుతంగా ఊరేగించబోతున్నాడు నా ప్రభు ఈ రాత్రి. అవమానం ఏంటి? గొడ్రాలు. ఆమె అవమానం ఏంటి? గొడ్రాలు. ఆమె అవమానం కొట్టివేయబడింది వృద్ధాప్యంలో. నువ్వు అవమానం పడ్డానికి లేదు బిడ్డ, నీ గర్భాన్ని నేను తాకుతున్నా అన్నాడు. అంతే, గర్భం దాకాడు, వాగ్దాన పుత్రుడు కలిగి ఉన్నాడు. నువ్వు నమ్మిన వారు నేను ఏలన చేస్తారు, నీ ఇంటి వారే నేను ఏలన చేస్తారు, నీ భర్తనే కొన్నిసార్లు నేను ఏలన చేస్తారు. చూడండి, లేయాకున్నది భర్తనే కదా ఏలన చేసింది, భర్తనే కదా తక్కువ చూసింది. సృష్టికర్త మాత్రం తక్కువ చేయడు, తక్కువగా చూడడు. ప్రేమించి హత్తుకొని పర్వాలేదులే అని కృప చూపే మహా గొప్ప దేవుడు మన ప్రభు ఈ రాత్రి మనకు తోడుగా ఉన్నాడు.